స్టాక్ మార్కెట్ ఫాల్. స్టాక్ మార్కెట్ ఫాల్. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫాల్. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఈరోజు బ్లాక్ ఫ్రైడే అని చెప్పచ్చు. ఫాల్ డౌన్ అయితే కనుక మనం ఊహించాము. లాస్ట్ నైటే మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎందుకనంటే నిన్నటి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ అనేది క్లూ ఇచ్చిందనమాట. అయితే మరి స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే, దానికి కారణాలు ఏంటి, ఎందుకని అంతలా పడిపోయింది, ఫర్దర్గా నిఫ్టీ నెక్స్ట్ కీ లెవెల్స్ ఇవే, అవేంటో వీడియోలో చూద్దాం. అలాగే డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ యొక్క పరిస్థితి ఏంటి, ఆ విషయాలు చూద్దాం. అలాగే టీసీఎస్లో ఫాల్ డౌన్ వచ్చింది, ఫర్దర్గా కూడా ఫాల్ డౌన్ అవుతూ ఉంది. టీసీఎస్ యొక్క కీ లెవెల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ యాక్చువల్గా పాజిటివ్ న్యూస్ ఉంది, కానీ ఇంట్రాడేలో 5% పైగా డిప్ అయి కనిపిస్తూ ఉంది. కారణాలు ఏంటి? అలాగే సైయెంట్లో కూడా డిప్, కీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. అలాగే బంధన్ బ్యాంక్ యొక్క కీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క పతనానికి కారణాలు ఏంటి, ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి మన ఛానల్ వీడియోని లైక్ చేద్దాం. అలాగే గ్యాప్ తర్వాత వీడియోస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్కి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి 2:47. నేను వీడియో చేస్తున్నప్పుడు 2:47 అరౌండ్ అయ్యింది. అయితే నిఫ్టీ అనేది 22,183 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. గ్యాప్ డౌన్ అవటమే కాకుండా ఎరగగుమ్మేసింది డౌన్ సైడ్, బల్లుకం గట్టిగానే దాడి చేసింది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఏంటంటే నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కీలకమని చెప్పి రీసెంట్ వీడియోస్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. మీరు చూసుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ, మీరు ఏ వీడియో అయినా చూడండి, వెనక్కి వెళ్ళి రీసెంట్ వీడియోస్ ఏ వీడియోకి వెళ్ళి చూసినా బ్యాంక్ నిఫ్టీలో ఇదే లెవెల్ మార్క్ చేసి ఉంటుంది. ఏ లెవెల్ 48,065, 47,832. దానికి సంబంధించిన లాజిక్ కూడా నేను చాలాసార్లు చెప్పాను. కొత్త సబ్స్క్రైబర్స్కి మరలా విపులంగా చెప్తాను. బ్రీఫ్గా చెప్పాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ క్యాండిల్, అలాగే గ్రీను, దాని తర్వాత గ్యాప్ అప్ ఉంది కదా, ప్రీవియస్గా జరిగింది గతంలో. చూడండి ఫ్రెండ్స్, ఒక క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అయిపోయి క్లోజింగ్ కూడా ఆ గ్యాప్ అనేది ఫిల్ కాలేదు అని అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే ఆ ప్రీవియస్ డే అంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి ఆ నెక్స్ట్ డే ఓపెనింగ్ దాకా ఏంటంటే బయర్స్ హెవీగా ఉన్నారు, సెల్లర్స్ డామినేషన్గా లేదు, సెల్లర్స్ అవైలబిలిటీ లేదు. అందుకే హార్డ్లీ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో మాత్రమే టచ్ చేసింది. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ లో వరకు ఉన్న బయార్డర్స్ మాత్రమే క్లియర్ చేసింది. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి, నేను మార్క్ చేసిన ఏరియా దగ్గర నుంచి ఈ పైదాకా ఉన్న గ్యాప్లో ఏంటంటే బయర్స్ ఉంటారు. సెల్లర్స్ లేరని అర్థం అనమాట ఆ టైంలో. అయితే హైయెస్ట్ బయర్స్ ఉన్న ఏరియా ఏంటి అని అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా అంటే ఇది 48,065, 47,832. ఇక్కడైతే బయార్డర్స్ ఉన్నాయి. మార్కెట్ అప్పుడు ఏంటంటే పైకి వెళ్ళే దూరంలో ఉంది, పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆ గ్యాప్ దగ్గరికి రాలేదు, ఈ క్లోజింగ్ ఏరియాకి రాలేదు. అయితే దాని తర్వాత మార్కెట్లో ఏంటంటే డౌన్ ట్రెండ్ నడిచింది. మళ్ళీ పైకి వెళ్ళేలాగా ఉన్నా కూడా యుఎస్ మార్కెట్లో అలజడి వల్ల కానీ, ట్రంప్ వల్ల కానీ, ఇతరత్ర కారణాల వల్ల కానీ సెల్ ఆఫ్ అనేది వచ్చింది. అయితే ఈ 48,066, 47,832 దగ్గర ఉన్న బై ఆర్డర్స్ స్టిల్ అంతే ఉంటాయి. అయితే ఏంటంటే ఈ గ్యాప్ అప్ ప్లేస్ చేసిన రోజేమో వాళ్ళకి మార్కెట్ని పైకి పంపించే ఉద్దేశం ఉంది, కానీ ఇప్పుడు మార్కెట్ ఏమో డౌన్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ నుంచి పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే షార్ట్స్ కవర్ చేసుకుంటారు. ఎందుకంటే సెల్ ఆఫ్ సపోజ్ ఒక 10,000 క్వాంటిటీ ఇలా సెల్ చేశారనుకోండి, ఒక 2,000, 3,000 క్వాంటిటీ ఏంటంటే బై చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, 10,000 క్వాంటిటీ సెల్, ఒక 3,000 క్వాంటిటీ ఈ అరౌండ్ ఏరియాలో బై చేసుకుంటా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని దాని తర్వాత ఫర్దర్గా బ్రేక్ చేయాలంటే చేస్తారు, లేదా వాళ్ళకి అనుకూలంగా వెళ్తారు. ఇనిషియేషన్స్ ఎప్పుడు కూడా సపోర్ట్, రెసిస్టెన్స్ ఇట్లాంటి కాన్సెప్ట్లు ఫాలో అవ్వరు. ఇవి ఫాలో అయ్యేదంట రీటైల్ పీపుల్ అనమాట. ఇనీషియల్ డేస్లో నేను కూడా అవే చూసేవాడిని. కానీ
సో ఇనిషియేషన్స్ ఏంటంటే ఒక లాట్ 2 లాట్స్ కాదు కదా మనలాగా, హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి పైకి వెళ్తున్నా ఒక డైరెక్షన్లో వెళ్తారు, కిందకు వస్తున్నా ఒక డైరెక్షన్లో వెళ్తారు, మధ్య మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏరియాలో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ, సో మీరు ఈ ఏరియాకి క్లోజింగ్ కానీ ఈ ఏరియా టచ్ అయినప్పుడు ఏంటంటే యూ కెన్ ఏబుల్ టు సీ. వచ్చే వారం కూడా మార్కెట్లో డౌన్ సైడ్ కొనసాగితే కనుక ఈ పర్టికులర్ ఏరియాలో షార్ట్ కవరింగ్ వస్తుంది. సో ఎవరైతే డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేశారో కాస్త రిలాక్స్గా ఉండటం అనేది కరెక్ట్ అనేది నా వ్యక్తిగతమైన వ్యూగా చెప్తాను మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకనంటే కాస్త ఈ ఏరియా నుంచి కాస్త షార్ట్ కవరింగ్ బౌన్స్ అనేది ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ షార్ట్ కవరింగ్ వచ్చిన తర్వాత ఆ ర్యాలీ నుంచి కింద పడుతుందా లేదా అనేది అప్పుడు చూడాలి. కాబట్టి సో నేను విపులంగా అన్ని టైం ఫ్రేమ్వర్క్లు వేసి మీకు సండే వీడియోలో చెప్తానన్నమాట. సో ఇంతకీ నిఫ్టీ పడిపోవడానికి కారణాలు మీకు రకరకాల టీవీలో కనిపిస్తూ ఉంటాయి, కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ టెక్నికల్ గ్లిచ్ తప్ప, టెక్నికల్గా చూడండి ఫ్రెండ్స్, మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో మనకి ఈ లెవెల్ ఉంది, ఎఫ్ఐఎస్ మధ్యలో ఉన్న లెవెల్ అని చెప్పి 2144 19,832 ఈరోజు కాదు, మనం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనం మాట్లాడుకుంటున్న లెవెలే ఇది. కాకపోతే ఈ లెవెల్కి రాకుండా కూడా మధ్యలో బౌన్స్ రావచ్చు, పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. మధ్యలో ఆర్బీఐ రేట్ కట్ ఉంది, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ చేశారు. అలాగే మనకి జీడిపి నెంబర్స్ రాంగ్ పడ్డా సిఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ అయింది, ఆర్బీఐ రేట్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే బడ్జెట్ నడిచింది. ఇంతలా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని చూసినా కూడా ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నారు. చూడండి సార్, 2020 కోవిడ్ ఫాల్ తర్వాత ఎఫ్ఐఎస్ బై చేయటం ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడు వాళ్ళు చేయలేదన్నమాట. మార్కెట్ హైయర్ లెవెల్లో ఉంది. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏంటంటే Q3 కానీ Q2లో కానీ మనకి గ్రోత్ కనిపించలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేశారు, అంతేగాని ఇండియా నుంచి పారిపోయారని అనుకోవద్దు. సో ఈ ఫాల్ చూసి ఏంటంటే చాలామంది ఏంటంటే భయపడటం, అమ్మేసుకుంటూ ఉంటాం, అలాగే ఇప్పుడున్న ఇండియన్ కరెంట్ గవర్నమెంట్ని తిడుతూ ఉంటాం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చూడండి సార్, ఏ గవర్నమెంట్ ఉన్నా స్టాక్ మార్కెట్లో ఫాల్స్ వస్తూ ఉంటాయి, ఇది సర్వసాధారణం. నేనేమి ఇక్కడ గవర్నమెంట్కి ఏమీ ఫేవర్ కాదు. సో అయినా సేమ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఉన్న గవర్నమెంట్ని మీరు మార్చలేరు. సో అది కరెక్ట్ కదా. కానీ మన చేతుల్లో ఏంటి ఉంది అని అంటే ఎఫ్ఐఎస్ వస్తుంటారు పోతుంటారు, వేరే వేరే గవర్నమెంట్లు ఉన్నప్పుడు కూడా ఇవి నడుస్తుంటాయి. పొలిటికల్ని తీసి పక్కన పెట్టండి అని చెప్పి చెప్తాను. ఇది ప్రాఫిట్ బుకింగ్ 15% నిఫ్టీ ఫాలే కదా టాప్ నుంచి. సో మీరు చూసి ఉండకపోవచ్చు అనమాట. చూడండి, ఎవరైతే కోవిడ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఈ ఫాల్కి భయపడరు. కోవిడ్ టైం ఫాల్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం మిస్ చేశారో వాళ్ళు ఈ పాటికి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే 24లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో, 2024లో హైలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి ప్యానిక్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు. ఈ మార్కెట్లోకి వచ్చిన 6 months 1.5 year ఉన్నవాళ్ళు మాత్రమే ఎక్కువ కామెంట్లు వాళ్ళే యాక్టివ్గా కొడుతుంటారు కింద, వాళ్ళే ప్యానిక్ అవుతూ ఉంటారు. కానీ మీరు గత అనుభవాలు చూస్తే, సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో చూస్తే కనుక ఇలా కంటిన్యూగా 4 months పైగా పట్టడం ఇదే ఫస్ట్ అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది కదా. కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంతకుముందు రాలేదనే కదా అర్థం. అంటే వరుసగా 5 months ఫాల్ పట్టడం అనేది ఇంతకుముందు చరిత్రలో లేదు. మరి అలాంటిది జరుగుతున్నప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్కి ప్రాబ్లం ఏం లేదు. ఒక 2 quarters ఆ మాత్రం న్యూట్రల్ టు స్లైట్ డౌన్ అవ్వటం అనేది సర్వసాధారణ విషయం ఏ కంట్రీకి అయినా. సో మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ లాస్ట్ 10 yearsలో ఏ కంట్రీ ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఇవ్వదు, అందులో డౌటే లేదు. మనది ఎమర్జింగ్ మార్కెట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జపాన్ లాంటి డెవలప్మెంట్ అయిన కంట్రీలో పెడితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఈ మన కంట్రీలోనే ఒక 30 years తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు నెక్స్ట్ జనరేషన్స్కి. కాబట్టి మీ చేతుల్లో ఉంది. ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే సో మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోస్లోకి వెళ్ళి 2020లో వీడియోస్కి వెళ్ళండి. టాటా మోటార్స్ 60 రూపీస్కి, రిలయన్స్ 1000 రూపీస్కి, చోళమండలం ఫైనాన్స్ 170కి, ఎస్బీఐ 150కి అలా వెళ్తున్నప్పుడు ఏంటంటే వీడియోస్ ద్వారా ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అనేది గట్టిగా చేశాను మీకు. సో మీకు చూడండి, కోవిడ్ అంత ఫాల్లో కూడా యాక్టివ్గా ఫాల్స్లో ధైర్యం చెప్పి మీకు ఏమీ కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన అతి కొద్ది ఛానల్స్ ఉండొచ్చు ఇండియా మొత్తంలో. అది మనది అగ్రెసివ్. కోవిడ్ టైం నుంచి ఫేమస్, అప్పటి నుంచి ఫాలో అవుతున్న ఫాలోవర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళు అయితే భయపడుతుంటే మీరు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. కామెంట్ సెక్షన్లో ఎవరైనా భయపడతా కామెంట్ చేస్తూ ఉంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరేంటంటే వాళ్ళకి ట్రూత్ ఏంటో చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పాలి. ఎందుకంటే నేను ఎంత చెప్పినా రీసెంట్గా వచ్చిన 1.5 year వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే ఈ ఫాల్ని మిస్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు హైయర్ లెవెల్లో కొనుక్కొని ఇప్పుడు వెళ్ళిపోతారు.
మళ్ళీ మార్కెట్ 30,000కో 26,000కో 27,000కి వచ్చినప్పుడు అగ్రెసివ్గా మళ్ళీ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? చూడండి సార్, 85% ఆఫ్ ది పీపుల్ ఇన్యాక్టివ్ అయిన సమయం ఇది. స్టాక్ మార్కెట్లో 5% ఆఫ్ ది పీపుల్ సక్సెస్ అవుతున్నారంటే ఇలాంటి సమయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండటం వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి. చూడండి సార్, ఇప్పటిదాకా నేను చెప్పిందంతా నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోండి. సో యాజ్ పర్ ది రూల్స్ అనమాట. సో అదనమాట. టెక్నికల్ గ్లిచ్చే కానీ నాకేమీ ప్రాబ్లం కనిపించట్లేదు. మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో 21,244, 19,832 హార్డ్లీ ఇక్కడ దాకా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అయితే ఏంటంటే, సో మనకు అక్కడ దాకా వెళ్తుందని మీరు పుట్ ఆప్షన్కి వెళ్ళొద్దు. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కవరింగ్ వస్తుంది కాబట్టి వచ్చే వారం కూడా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఏదైనా కొడితే నిన్న కానీ మార్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూస్తుండాలి. నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ చూస్తుంటే కనుక హెవీగా సెల్ ఆఫ్ స్టార్ట్ చేశారనే విషయం అర్థమై ఉంటుంది. అందుకనే లాస్ట్ నైట్ వీడియోలో హెడ్డింగ్ పెట్టాను మీకు, సోంపాపిడి అవుతుంది మన మార్కెట్ మరొకసారి అని చెప్పి. అలాగే రేపు కుప్పకూలుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థంబ్నెయిల్ పెట్టాను, మీరు అప్డేట్ చేశాను, చూడొచ్చు అనమాట. దానికి కారణం ఏంటంటే అదే యుఎస్ మార్కెట్ కాదు, దానికన్నా ముందునే మనం వీడియో రిలీజ్ చేసి మనం చెప్పడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే హెవీ సెల్ ఆఫ్ నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎఫ్ఐఎస్ ఆ క్యాండిల్లో కనిపించిందనమాట. చూడండి సార్, అలాంటి మూమెంట్స్ కొన్ని క్యాప్చర్ చేయొచ్చు. ప్రతిరోజు మన చేతిలో అవుతుంది, ప్రతి మూమెంట్ మన చేతిలో అనుకోవటం పొరపాటు. సో ఈ లెవెల్ ఉంది కాబట్టి, సో 22,500 దగ్గర నిలబడింది కాబట్టి చూడండి సార్, నిన్న క్లోజింగ్ ఎంత? 22,545, 500 పైన ఉంది కాబట్టి ఏం కాదు. సో 20,500 కిందకి దిగి క్లోజ్ అయింది కాబట్టి ఇది నెగిటివ్. ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ నేను బిగినింగ్ డేస్లో ఆలోచించేవాడిని. సాధారణంగా ఒక రీటైల్ పీపుల్ లాజిక్స్ ఎలాగైతే వాడతారో అలాగే నేను కూడా ఇనిషియల్ డేస్లో చూసేవాడిని. కానీ రీసెర్చ్ చేసి ఇన్స్టిట్యూషన్స్ అట్లా కాదు, రౌండ్ నెంబర్లు పైన పెట్టి సో రీటైల్ పీపుల్ని మోసం చేసి సెల్ ఆఫ్ చేస్తారు హెవీగా అనే విషయం చాలాసార్లు నాకు రీసెర్చ్ ద్వారా అర్థమైందనమాట. నేను చెప్పింది బిలీవ్ చేయమని చెప్పను, కానీ నేను చెప్పిన పాయింట్ని కన్సిడర్ చేసి మీకు తెలిసిన లాజిక్స్తో ఒకసారి సరిపోల్చి చూడండి మార్కెట్ని అని చెప్పి మరొకసారి చెప్తానమాట. సో అదనమాట. ఈ ఫాల్ డౌన్ 15% పడింది, హార్డ్లీ ఇంకో 10% అంతే, 5 to 10%. అది కూడా మనం చెప్పలేం గ్యారంటీగా. కాబట్టి కొద్దిగా స్టాక్స్లో దొరికినట్టు తెలివైనోడైతే బుట్టలో వేసుకుంటాడు. ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి ప్రోస్ కాన్స్ డిస్కస్ చేసుకొని ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి చెప్తాను. సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఈటీఎఫ్స్, స్టాక్స్ ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది సరి అయిన సమయం. కాబట్టి మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ లింక్ ఇచ్చాను చూడండి. సో వాళ్ళు 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు పర్ ట్రేడు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా, నేను ఏదైనా మీతో ఇంటరాక్ట్ అయ్యే వెబినార్లు కండక్ట్ చేయాలన్నా, ఎడ్యుకేషనల్గా గైడ్ చేయడానికి మాత్రం అలాంటి వెబినార్లు కండక్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు ఇన్ఫామ్ చేస్తానన్నమాట. మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా పర్లా మీరు రెఫర్ చేస్తే మీ నెంబర్ కూడా యాడ్ చేయించుకోండి అనమాట గ్రూప్లో. చూడండి సార్, టీసీఎస్ యొక్క డేటా లాస్ట్ 10 years డేటా చూడండి. సో సేల్స్ గ్రోత్ చూడండి. సో అలాగే టీసీఎస్ యొక్క స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ చూడండి. సో 25 PEలో టీసీఎస్ని చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో సో అలా ఆలోచించండి. అలాగే ఏంటంటే రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఏంటంటే హెవీగా రియాక్ట్ అయ్యాయి టీసీఎస్ కానీ, టాటా మోటార్స్ కానీ అవన్నీ. కానీ వాల్యుయేషన్స్ పరంగా ఏంటంటే సో అవి ఇప్పుడు చీపర్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఒకవేళ ఈ కీలకమైన లెవెల్ బ్రేక్ అయితే కింద లెవెల్ కోసం చూడాలన్నమాట. కానీ ఏ క్షణమైన టీసీఎస్ అట్లాంటి వాటిలో బయర్స్ వస్తారు. కాబట్టి ఒకసారి వాల్యుయేషన్స్ ఒకసారి చూడండి, ప్రోస్ కాన్స్ చూడండి అని చెప్పి చెప్తానన్నమాట. స్టాక్ పీఈ ఎలా ఉంది? సో పీఈజీ రేషియో హైలో ఉంది. సో కానీ ఏంటంటే ఒకసారి టీసీఎస్ లాంటి కంపెనీలు, టాటా మోటార్స్ లాంటి కంపెనీలు అస్తమానం ఇట్లాంటి ప్రైస్ టు ఎర్నింగ్లకి దొరకవు, ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, ఇండస్ఐండి బ్యాంకు. సో ఇండస్ఐండి బ్యాంక్ చూస్తే కనుక ఈరోజు 5% డిప్ అయింది. సో ఎవరు ఊహించుండరు, ఎందుకంటే ఇండస్ఐండి బ్యాంక్కి పాజిటివ్ న్యూస్ ఉంది. ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఇన్ఫ్లోస్ పెరుగుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ న్యూస్ ఉంది. కానీ సడన్గా దడేలంది. సో ఎందుకని ఇలా జరుగుతాయి పాజిటివ్ న్యూస్లో ఉన్నప్పుడు అని మళ్ళీ నెగిటివ్ న్యూస్ ఏదైనా సోషల్ మీడియాలో చెప్తున్నారేమో, టీవీలో చెప్తున్నారేమో వెతికి లాగద్దు. ఎందుకనంటే ఎక్కువ మంది బై చేద్దాం అనుకున్న టైంలో ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే ఎక్కువ వాళ్ళకి బై ఆర్డర్స్ దొరుకుతాయి కాబట్టి వాళ్ళు సెల్ చేయాలంటే ఇలాంటి సమయాన్ని వాడతారు. చెడేమీ కనిపించట్లేదు. సో మీకు ఆల్రెడీ లాస్ట్ 2-3 months నుంచి ఈ లెవెల్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. 931, 756 దగ్గర
ఎఫ్ఐ యాక్టివిటీ రావచ్చు అని అనుకున్నాం. సో మీరు డే క్యాండిల్లో చూస్తే కనుక ఎఫ్ఐ యాక్టివిటీ కనిపిస్తుంది. వాళ్ళు డైలీ బై సెల్ రెండు చేస్తారు. వాళ్ళు నెట్ సెల్లింగ్ చూడొద్దు. వాళ్ళు బై సెల్ రెండు చేస్తున్నారంటే సమ్ స్టాక్స్లో వాళ్ళు దే ఆర్ బయింగ్ ఆల్సో. అవేంటో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. అదృష్టం బాగుండి మరొక్కసారి కీ లెవెల్కి వస్తే బాగుండు IndusInd బ్యాంక్ అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రోసు కాన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఫర్దర్గా వీడియో డిస్కస్ చేసే ముందు ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేస్తారా లేదనేది మీ ఇష్టం, కొత్త వాళ్ళకైతే. చూడండి ఫ్రెండ్స్, సైయంట్ గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. ఈ కంపెనీ యొక్క లాస్ట్ 10 years డేటా మాట్లాడాను. సో అయితే ఈ వీడియోలో సమయాభావం లేకపోవడం వల్ల మరొకసారి నేను చూపించట్లేదు. రీసెంట్గా CEO రిజైన్ చేశారు. దానివల్ల స్టాక్ పడింది. అలాగే క్వార్టర్లీస్లో కూడా 30% డ్రాప్ ఉంది, ప్రాఫిట్లో డ్రాప్ ఉంది. దానివల్ల కూడా స్టాకు డిక్లైన్ అయ్యింది. కానీ ఇవన్నీ కూడా టెంపరీ ఇష్యూస్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే నాస్డాక్లో ఫాల్ డౌన్ వల్ల ఐటీ స్టాక్స్ పడుతున్నాయి, కానీ ఇండివిజువల్గా ఐటీ స్టాక్స్లో ప్రాబ్లం లేదు. కాబట్టి నిజంగా కంపెనీలో ఫండమెంటల్గా ప్రాబ్లం లేకుండా స్టాక్స్ పడ్డప్పుడు వాటిలో ప్రోస్కి ఎక్కువగా మనం మనకు వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుని ప్రోస్ చూస్తూ ఉండాలన్నమాట. అదనమాట. సో నాస్డాక్ వల్ల పడింది కానీ కంపెనీ ఇండివిజువల్ ప్రాబ్లం కాదు కదా. అలాంటప్పుడు స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయకపోతే ఎప్పుడు స్టడీ చేస్తారు? కాబట్టి జాగ్రత్తగా ఈ లెవెల్ చూడండి. గతంలో డిస్కస్ చేసిన లెవెలే 1296, 1020 ఈ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా అబ్జర్వేషన్ చూడండి అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ సైయంట్ గురించి. చూడండి ఫ్రెండ్స్, బంధన్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసే ముందు డిఫెన్స్ అలాగే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ చూడండి ఫ్రెండ్స్. డిఫెన్స్ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఏంటంటే యాక్చువల్గా 24లో క్రేజ్గా నడిచాయి. ఎందుకంటే బడ్జెట్కి ముందు ర్యాలీ అయ్యాయి. 23 మిడ్ నుంచి 24లో బాగా ర్యాలీ అయిన సెక్టార్ అనమాట అవి. ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయి అంటే బడ్జెట్లో ఏంటంటే ఎలకేషన్ లేదు. డిఫెన్స్కి, రైల్వేస్కి, గ్రీన్ ఎనర్జీ గురించి మేడం గారు మాట్లాడలేదు ఈసారి. అందువల్ల స్లోగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. అదనమాట. నేను చెప్పే నెంబర్స్ మీకు నచ్చవు. నేను హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడే HUL గురించి లోయర్ లెవెల్లో మాట్లాడతాను. ఎందుకంటే క్రేజ్గా ఉన్నప్పుడు వాటి మీద ఎగబడితే ఇబ్బంది పడతారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 6 years. కాబట్టి క్రేజ్గా ఉన్న ఇయర్స్లోకి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేబీ ఒక 3 months మురిపిస్తాయి. దాని తర్వాత వాల్యుయేషన్ ఏంటి అనేది చూసుకోవాలి. ఆ న్యూస్ ఎందుకు అలా క్రేజ్ లో స్టాక్స్ అలా పెరుగుతున్నాయో చూసుకోవాలన్నమాట. భవిష్యత్తులో 2459, 1850కి వస్తే అబ్జర్వ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నిజంగా నువ్వు చెప్పిన నెంబర్కిను ఇక్కడ ఉన్న దానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుంది అని అనిపిస్తుందా? నేను హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి లెవెల్లో మాట్లాడతాను. కాకపోతే అప్పుడు మీకు నచ్చదు. నచ్చిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ కూడా చేసి వెళ్ళిపోతారు. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చేయి నేను చెప్పుకుంటా వెళ్తే సబ్స్క్రైబర్లు వస్తారేమో, లైక్స్ పెరుగుతాయేమో, ఛానల్ టాప్ 10లో ఉంటుందేమో మేబీ. కానీ ఏంటంటే 95% ఆఫ్ పీపుల్లో ఇంక్లూడింగ్ మీరు నేను అందరం వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? మీకు నచ్చట్లేదు అని అంటేనే 5% ఆఫ్ ది పీపుల్ ఆలోచిస్తున్న వైపు ఉందేమో ఆలోచించండి. అదనమాట. మీరు చూడండి, అరబిందో ఫార్మా గురించి మనం లెక్కర్ కేసులో అప్పుడు మాట్లాడుకున్నాం 500 ఆ టైంలో. యాక్చువల్గా మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి అని అంటే లెక్కర్ కేసుకి ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధం లేదు. లారస్ ల్యాబ్ 312 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం లాస్ట్ ఇయర్. ఎందుకని బాగా డిప్ అయింది. కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ లక్రేటివ్గా అబ్జర్వ్ ఉన్నాయి. కానీ అక్కడ కాన్స్ కూడా మాట్లాడుకున్నాం. ప్రోస్ కాన్స్ అన్నీ మాట్లాడుకుంటున్నాం మనం. కానీ పీపుల్కి ఏంటంటే అప్పుడు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు నచ్చుతూ ఉండొచ్చు అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్. కానీ ఇప్పుడు నేను పెద్ద అబ్జర్వేషన్ వాటి వైపు నేను చూడను అనమాట. అదనమాట. అలాగే రీసెంట్గా కూడా మనం నాట్కో ఫార్మా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోస్ కాన్స్ మాట్లాడుకున్నాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. HALకి అయితే నేను ఇచ్చే లెవెల్ అయితే కనుక అదే అని చెప్తాను. సేమ్ థింగ్ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్, సుజలాన్ అట్లాంటివి చూస్తే కూడా మీలో బలవంతంగా సబ్స్క్రైబ్ చేసి ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. కానీ 3325 గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. అది 75, 80, 90 అట్లా ఉన్నా కూడా నేను సుజలాన్కి 3325 కరెక్ట్ లెవెల్ అని చెప్పాను. అదనమాట. ఇప్పుడు 49 ఉంది. ఇక్కడ దాకా వస్తుందో లేదో నాకు తెలియదు. ఇక్కడికి వస్తే నేను సుజలాన్ గురించి ఆలోచిస్తాను, లేకపోతే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ లేవా ఏంటి? అదనమాట. మీరు చూస్తుంటే కనుక క్రేజ్గా నడుస్తున్న పెద్ద పెద్ద ఇంగ్లీషు, హిందీ ఛానల్స్ ఉంటాయి కదా ఇండియా మొత్తంలో, వాళ్ళు మొత్తం కూడా సుజలాను, RVNL, ఇట్లా గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఇట్లాంటివి మాట్లాడి ఉంటారు 24లో. మీరు చూడండి కావాలంటే. ఎందుకనంటే అవి ఎగబడి పెరుగుతూ ఉన్నాయి. కానీ నేను వాటి గురించి చూపించి నేను అప్పుడప్పుడు మీకు హెచ్చరిస్తూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే
మనం డిస్కస్ చేసినా దానికన్నా కూడా పైకి వెళ్ళచ్చు. దాన్ని మీరు చెడు అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మనకి మన మన రెడార్లోకి రాలేదు అని అంటే అది పడిపోతుంది. అది పడిపోవాలని రూల్ ఏం లేదు. మనం వాల్యుయేషన్స్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంతే కదా. ఇప్పుడు టమాటాలు హార్డ్లీ 100 పెట్టుకుంటామేమో, సమ్మర్లో 150 పెట్టుకుంటాం. 1000 రూపాయలు పెట్టి కొనంగా, కేజీ మటన్ పెట్టి రేటు పెట్టి అయితే టమాటాలు కొనంగా అట్లా. సో కాబట్టి మీరు స్టాక్ మార్కెట్లో ఒక సేయింగ్ ఉంది, గ్రేటెస్ట్ కంపెనీ ఈజ్ నాట్ గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ వి బై ఎట్ హై అని. వారన్ బఫెట్ గారు కాదు, ఆయన గురువు గారు చెప్పింది, బెంజమిన్ గ్రహం గారు చెప్పింది. కాబట్టి అది పనికొస్తుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. అదనమాట గ్రీన్ ఎనర్జీ స్టాక్స్, రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్. సో దట్ అవి ఇప్పుడు క్లీన్ ఎనర్జీ క్లీన్ అవుతున్నాయి అనమాట. ఏం లేదు, అవి ఓవర్ వాల్యూషన్స్తోనే క్లీన్ అవుతున్నాయి. ఆ స్టాక్స్లో కూడా చెడేం కాదు, అది ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, అంతకంటే ఏం లేదు. చూడండి సార్, బంధన్ బ్యాంక్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. ఎందుకంటే కోవిడ్ వల్ల బాగా ఇంపాక్ట్ అయిన బ్యాంక్ ఏదైనా ఉంది అని అంటే బంధన్ బ్యాంక్. ఎందుకనంటే వీళ్ళ థీమ్ ఏంటంటే గ్రోయింగ్, అంటే స్మాల్ మీడియం స్కేల్, అలా మైక్రో, అట్లాంటి ఎంఎస్ఎంఈకి ఎక్కువ లోన్స్ ఇచ్చారనమాట. స్టార్టప్స్ ఏంటంటే కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయినాయి కదా, దానివల్ల వీళ్ళు చాలా ఎన్పిఎస్ పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ ఎన్పిఎస్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. దానివల్ల చాలాసార్లు లాసులు ఫేస్ చేశారు. అయితే దాని నుంచి నేర్చుకొని దాని తర్వాత కొత్త టీంని అపాయింట్మెంట్ చేసుకొని స్లోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాని చెడు అయితే కనుక 90% జరిగిపోయింది. హార్డ్లీ దాని చెడు ఏదైనా ఉంటే ఒక 10% ఇంపాక్ట్ చేస్తుందేమో బ్యాంక్ని. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి కనుక కమింగ్ క్వార్టర్స్లో స్లోగా గ్రో అవుతా, లోన్స్ ఇచ్చుకుంటా, లోన్ బుక్ గ్రో చేసుకుంటా, రికవరీ చేసుకుంటా ఉంటే బ్యాంక్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను రీసెంట్ ఫాల్ డౌన్స్లో చాలాసార్లు మాట్లాడాను. బంధన్ బ్యాంక్ యొక్క డేటా నేను చాలాసార్లు మాట్లాడాను, హిస్టరీ అంతా మాట్లాడతాను. ఈ యొక్క కరెంట్ డే ప్రైస్ పాయింట్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ప్రోస్ కాన్స్ ఒకసారి చదవండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కరెక్షన్లో అయితే కనుక మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయాల్సిన థింగ్. నేను విడిగా టైంలో నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను, మీరు సబ్స్క్రైబ్ చేసినా లేకపోయినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ కరెక్షన్ టైంలో ఏంటంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ. స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీదే. ఇలాంటి వీడియోస్ని షేర్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీ కామెంట్స్ ద్వారా మీ ఎక్స్పీరియన్స్ని చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి మీ కామెంట్స్ ద్వారా మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీరు ఫాల్ డౌన్స్లో కొనటం వల్ల పోర్ట్ఫోలియోస్ ఎలా నిలబడ్డాయి, ఫాల్ డౌన్స్లో కొనటం వల్ల ఎలా ఉపయోగపడింది మీకు, అట్లాంటివి మీ ఎక్స్పీరియన్స్ ద్వారా కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. బై ఫ్రెండ్స్, గుడ్ డే.